కృతజ్ఞత ఇది ఒక ఫీలింగ్ కాదు, ఇది ఒక జీవన పద్ధతి. ఈ వీడియో ఆర్ ఈ కంటెంట్ మీకు తప్పకుండా చూడాలి అనిపించి ఉంటే కనుక మేబీ ఇది మీకు సరైన సమయంలో చేరిందని నేను నమ్ముతున్నాను. మనం చాలామంది బిజీ చావోటిక్ వరల్డ్లో బ్రతుకుతున్నాం కదా. నోటిఫికేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ ఎక్సెట్రా ఇవన్నీ ఒక ర్యాట్ రేస్ లాగా మారిపోయింది, అవునా? బట్ ఒక చిన్న పవర్ఫుల్ ఎమోషన్ మన లైఫ్ని మార్చగలదని తెలుసా? అదే గ్రాటిట్యూడ్. ఒక సింపుల్ ఫీలింగ్ బట్ ఎక్స్ట్రాడినరీ పవర్తో ఉంటుంది. ఈ వీడియోలో మనం గ్రాటిట్యూడ్ ఒక రియల్ మీనింగ్, దాని ఇంపాక్ట్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ లెవెల్లో డీప్గా డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నాకు తెలియజేయండి. మరి మీ థాట్స్ కమెంట్ చేయండి, ఎస్పెషల్లీ గ్రేట్ఫుల్ అనే వర్డ్తో. అండ్ ఇవాళ మీరు దేనికి గ్రేట్ఫుల్ ఉన్నారో కూడా తెలియజేయండి. రైట్, సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావన. ఇది జస్ట్ ఏదో థ్యాంక్స్ చెప్పామంటే చెప్పడం కాదు, దాన్ని ఫీల్ అవ్వాలి. ఓకే, అది మనకు ఒక స్థితి అనుకోవచ్చు. మనం చాలాసార్లు చాలా విషయాలని గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం, అవునా? కానీ గ్రాటిట్యూడ్లో ఉండడం అంటే ఈ మూమెంట్లో నాకు ఏమేమి ఉన్నాయో చిన్న చిన్న వాటి నుంచి పెద్ద వాటి గురించి మనం మనసారా దాన్ని ఫీల్ అయ్యి ఇది ఉన్నందుకు నేను ధన్యవాదం చెప్తున్నాను అని మనస్ఫూర్తిగా మనం ఆ స్థితిలోకి వెళ్ళటం ఏదైతే ఉంటుందో అది గ్రాటిట్యూడ్. లైక్ మీకు ఒక మంచి జాబ్ ఉంది, నెల పర్టికులర్ టైంకి శాలరీ వస్తుంది, ఆర్ మీ బేబీ ఒక చిన్న నవ్వు, మీ స్నేహితులతో టైం స్పెండ్ చేయడం, పొద్దున్నే మీరు హెల్తీగా నిద్రలేవడం, మంచి ఫ్లవర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఎక్సెట్రా, ఇలాంటివి చిన్న చిన్న గిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట మన డైలీ లైక్ మన డే టు డే లైఫ్లో. ఇలా చిన్న చిన్న వాటిని కూడా మీరు గుర్తిస్తూ ఉంటే తెలియకుండా మన జీవితంలో చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ని కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం. సో గ్రాటిట్యూడ్ ఇన్ దిస్ చావోటిక్ వరల్డ్. సో ఇలా చావోటిక్ వరల్డ్లో ఎక్కడైతే స్ట్రెస్, యాంగ్జైటీ, మన సెల్ఫ్ డౌట్ ఎక్సెట్రా అన్నీ మనల్ని ఇలాగా ఇన్వైట్ చేస్తున్నాయి కదా. కానీ గ్రాటిట్యూడ్ ఏమవుతుంది అంటే ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. అంటే మన నెగిటివ్ ఎమోషన్స్ని సాఫెన్ చేస్తుంది. మన అంతర్గతంలో ఏదైతే చిన్న స్ట్రాంగ్ ఏదైతే అవుతూ ఉంటుందో, లైక్ అంతర్మదనం ఏదైతే ఉంటుందో దాన్ని కామ్ చేయటంలో ఒక యాంకర్ లాగా ఉంటుందన్నమాట. సో దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి? డైలీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఆర్ ఫీల్ అవ్వటం వల్ల, అంటే మనం గ్రేట్ఫుల్ ఆర్ కృతజ్ఞత భావన ఫీల్ అవ్వటం వల్ల ఏమవుతుంది? మన స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి నీట్గా తగ్గుతాయి, మన స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, మన మైండ్ ఇంకొంచెం స్టేబుల్గా ఉంటుంది, మన హార్ట్ రేట్, బీపీ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఇది మన బ్రెయిన్లో సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటిన్ ఎక్సెట్రా ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో మనం తెలియకుండానే హ్యాపీ, సేఫ్, పీస్ఫుల్గా ఫీల్ అవ్వటం జరుగుతుంది. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్. మనం చాలాసార్లు ల్యాక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, అవునా? నిజమేనా? మనకున్న దానికంటే పక్కన ఇంకెవరికో ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే అయ్యో అది నాకు లేదే అని ఫీల్ అయిపోతూ ఉంటాం. కరెక్టేనా? మనకు ₹1,00,000 శాలరీ వస్తున్నా పక్కన వాళ్ళకి ఒక 1.5 lakh శాలరీ వస్తుంటే నాకు 1.5 lakh శాలరీ లేదే అని ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మనకు తెలియకుండానే మనం ల్యాక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా లేదా? నాకు అది లేదు, ఇది రాదు, నాకు ఇది నేను ఇది కాదు ఎక్సెట్రా అనేవి మనం చాలాసార్లు తెలియకుండా ల్యాక్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ ఏం చెప్తుంది? మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో
మనం మాట్లాడేదానికంటే మనం ఏం ఫీల్ అవుతున్నాము, మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనేదే మన లైఫ్లో అట్రాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ గ్రాటిట్యూడ్ ఏం చెప్తుంది అంటే నీ దగ్గర చాలా ఉంది, నువ్వు అబ్జర్వ్ చెయ్యి. సో ఇలా అబ్జర్వ్ చేయటం వల్ల తెలియకుండానే మన ఎనర్జీ షిఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మన నెగిటివ్ లూప్ని బ్రేక్ చేయడం గ్రాటిట్యూడ్కి తెలుసు. ఓకే, సో మనం అబుండెన్స్లో ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తాం ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ని ఫీల్ అవుతూ ఉంటే. సో లైఫ్లో మంచి అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో గ్రాటిట్యూడ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ బట్ వెరీ వెరీ బేసిక్ స్టెప్ ఇన్ ది మేనిఫెస్టేషన్. నువ్వు ఉన్నదానికి థ్యాంక్ఫుల్గా లేకపోతే వచ్చే వాటిని ఎలా థ్యాంక్ఫుల్ ఉంటావు? ఇప్పుడు నీకు ఎవరైనా సహాయం చేశారు, సో నువ్వు కనీసం ఒక థ్యాంక్ యూ చెప్పకుండా ఏదో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పిన మీదే మాటకి థ్యాంక్ యూ చెప్పిన డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇంకోసారి ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారా? మనతో పాటు స్నేహపూర్వకంగా ఉండగలుగుతారా? సో అదే మనం ఉన్నదానికి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోగలిగిన నాడు తెలియకుండానే మనం గొప్ప గొప్ప వాటిని మన లైఫ్లో అట్రాక్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో మీరు ఈ పాయింట్ దాకా చూసారు అంటే మీకు ఈ టాపిక్ కనెక్ట్ అయ్యిందని అర్థం. కమెంట్లో గ్రేట్ఫుల్ అని రాయండి. అండ్ దేనికి గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నారో కూడా ఒక చిన్న కమెంట్ ఇచ్చేసేయండి. రైట్, అలాగే వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ఫుల్ కూడా అవ్వచ్చు. సో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? హౌ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్? సో మనం మార్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఆర్ ఎనీ టైమ్ ఇన్ అ డే, ఆర్ నైట్ టైం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ప్రతి ఉదయం మీరు లేచాక అట్లీస్ట్ ఒక్క విషయం, 3 విషయాలు ఆర్ 10 విషయాలు మీ ఇష్టం, మీకు ఓపిక. సో ఒకవేళ మీరు బిగినర్ లెవెల్లో ఉంటే అట్లీస్ట్ ఒక 3 విషయాలను మీరు రాయండి. రాయటం వల్ల తెలియకుండానే మన బ్రెయిన్లో డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. మన బ్రెయిన్లో హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి తెలియకుండా వీ విల్ బీ ఫీలింగ్ హ్యాపీ. అనుకోవటం వేరే, పేపర్ మీద పెట్టడం వేరే, ఆర్ డిజిటల్గా నోట్ ప్యాడ్లో ఉన్నా మీరు టైప్ చేయండి. సో మీరు దేనికి గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నారు? సపోజ్ నేను ఇవాళ హెల్తీగా లేసాను, నేను నా లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నాను, ఆర్ నాకు నేను నచ్చిన జాబ్ని చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చిన జాబ్ లేకపోయినా నేను ఇప్పుడున్న జాబ్లో మంచిగా సంపాదిస్తున్నాను, నాకు నచ్చిన జాబ్ని నాకు అట్రాక్ట్ చేస్తున్నాను, ఐ యామ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అని ఇలా ఒక 3 విషయాలు మినిమం రాస్తూ ఉండండి. ఇది ఒక ప్రాక్టీస్. లేదు, ఇంకొకటి వచ్చేసి నైట్ రిఫ్లెక్షన్. అంటే మీరు నిద్రపోయే ముందు ఇవాళ రోజంతలో మీరు అట్లీస్ట్ ఒక 2-3 విషయాల కన్నా హ్యాపీ ఫీల్ అయి ఉండొచ్చు కదా, ఆర్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి, దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, ఎంత చిన్న విషయమైనా, మీకు నచ్చిన ఫుడ్ తిన్నారు, ఆర్ ఒక 5 minutes మీకు బ్రేక్ దొరికింది, మీరు 5 minutes రిలాక్స్ అయ్యారు, వాటన్నిటికీ అలా చిన్న చిన్న థ్యాంక్ యూ చెప్పడం వల్ల సో మీకు మంచిగా యూ విల్ బీ ఫీలింగ్ పీస్ఫుల్ అన్నమాట. లేదు, మీకు నచ్చిన పర్సన్ ఉన్నారు, మీ లైఫ్ పార్ట్నర్తో మీకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అనుకోండి, సే దెమ్ ఏ థ్యాంక్ యూ సింపుల్గా. ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ లౌడ్ అనమాట. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ ఒక స్ట్రేంజర్ ఎవరికైనా జెన్యూన్గా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి చూడండి. దట్ వైబ్రేషన్ ఎకోస్ బ్యాక్ అన్నమాట. నెక్స్ట్, మరి అన్నీ హ్యాపీ మూమెంట్సే ఉండవు కదా, స్ట్రగుల్స్ ఉంటాయి కదా ఆబ్వియస్లీ, రైట్? మరి దానికి ఎలా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయటం? సో గ్రాటిట్యూడ్ ఫర్ స్ట్రగుల్స్, ఛాలెంజెస్లో కూడా ఒక బ్లెస్సింగ్ ఉంటుందని మనం ఆలోచించగలిగితే మనం స్పిరిచువలీ ఎవాల్వ్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఎప్పుడైనా మీకు నచ్చని సిచ్యువేషన్ వచ్చినా, ఏదో చిన్న దెబ్బ తగిలినా, ఓకే, మీకు నచ్చిన పర్సన్తో మాట్లాడిన ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పి చూడండి. ఓకే, నేను దీంట్లో ఏదో నేర్చుకుంటున్నాను, ఆర్ ఇదేదో నాకు నేర్పించడానికి ట్రై చేస్తుంది సిచ్యువేషన్ అని ఒక్కసారి ఓకే థ్యాంక్ యూ, నేను ఇక్కడ మారబోతున్నాను, ఇదేదో నా జీవితంలో మార్పు తేవబోతుంది, ఆర్ ఒక చిన్న మన వేలుకి ఏదో చిన్న కట్ అయింది, ఆ చిన్న దెబ్బ తగిలింది, ఓకే నాకు ఇంకేదో పెద్దది జరగబోయి ఇక్కడితో పోయింది, థ్యాంక్ యూ అని చెప్పి చూడండి. ఆ చేంజ్ మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఈ సమయంలో గ్రాటిట్యూడ్ ఒక మెడిసిన్ లాంటిది.
ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్కి ఒక బూస్టర్. లైఫ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి బెస్ట్ టూల్. అండ్ రిమెంబర్, మీరు ఆల్రెడీ చాలా బ్లెస్డ్. జస్ట్ గుర్తించండి అండ్ దాన్ని ఫీల్ అవ్వండి, లివ్ ఇట్. సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది గ్రాటిట్యూడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్లో గ్రేట్ఫుల్ అని రాయడం మర్చిపోకండి. అండ్ అట్లీస్ట్ ఒక పాయింట్ మీకు గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యింది కూడా మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి. మన అందరి మనసులో కొంచెం శాంతిని స్ప్రెడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మైండ్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా. కృతజ్ఞత ఇది ఒక ఫీలింగ్ కాదు, ఇది ఒక జీవన పద్ధతి. గ్రాటిట్యూడ్ని చూస్ చేయండి, గ్రాటిట్యూడ్లో బ్రతకండి. థ్యాంక్ యూ.